సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే జగజ్జనని నమోస్తుతే. లోకపావని నమోస్తుతే. ఆనందనాయకి నమోస్తుతే. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం, పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో మనం ఈరోజు మరల కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. సాయి సచ్చరిత్ర 25వ చాప్టర్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న గొప్ప అధ్యాయం. 25వ అధ్యాయంలో దామోదర్ సావల్ రామ్ రాసని అతని జట్టి వ్యాపారాలు అంటే పత్తి వ్యాపారం, అలాగే ఆమ్రలీల అంటే మామిడి పండ్ల యొక్క లీల, బాబా చేసిన గొప్ప లీల. ఇది చాలా అద్భుతమైంది. ఈ చాప్టర్ అంతా కూడా దాము నిజంగా చాలా అదృష్టవంతుడని చెప్పాలి. దాము అన్న అని పిలుస్తారు, ఉరఫ్ దాము అన్న. అంటే ఎంత గొప్పవాడో, ఎంత అదృష్టవంతుడో, బాబా దృష్టిలో ఎంత ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాము అన్నను గుర్తుపెట్టుకొని ఒక అధ్యాయమే, 25వ అధ్యాయము దాము అన్నకి బాబా ఇచ్చేసాడు, చోటు ఇచ్చేసాడు. చూడండి, అది సామాన్యమైన విషయం కాదు. అది అంటే దాము అన్న యొక్క భక్తికి నిదర్శనం, దాము అన్న యొక్క నమ్మకానికి, విశ్వాసానికి, ప్రేమకు నిదర్శనం. ఈ రోజున సాయి సచ్చరిత్రలో పేరు ఉండటం ఒక అదృష్టం. అట్లాంటిది ఒక చాప్టర్, అధ్యాయం అంతా కూడా ఆ భక్తుడిని వర్ణిస్తూ, ఆ భక్తుడి గుణగణాలు, ఆ కథలను మనకు అందించటం, వారిని ఆదర్శంగా చేస్తూ. ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా గురువు యొక్క దృష్టిలో అలా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అలా ఉండేందుకు ప్రయత్నం చేయటం అంటే ఏదో చేసేటం మనకి అది ఇక్కడ అర్థం. ఏం తీవ్రమైన భక్తి విశ్వాసాలతో బాబా చెప్పినవి మనం ఆచరిస్తూ పోవటమే ఒక, అంటే ఇక్కడ కర్తృత్వం లేకుండా చేయటం. అందుకే అష్టోత్తర శతనామావళిలో ఇవాళ కూడా మనం ఈరోజు కూడా కమ్యూనిటీలో, మన ఇన్స్టాగ్రామ్లో, మన యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో కూడా ఆ నామం విశేషం తెలియచేయటం జరిగింది. ఓం అకర్మానేక సుకర్మిణే నమః. అకర్మానేక సుకర్మిణే నమః. కర్మలు చేయవసర్లా. ఇవాళ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అవ్వచ్చు, శ్రీరామచంద్రుడు అవ్వచ్చు, సాయిబాబా అవ్వచ్చు, మహనీయులందరూ దైవం ఏ రూపాల్లో, వివిధ రూపాల్లో అవతరించిందో ప్రతి అవతారంలో కూడా వారు తమ కర్తృత్వ అంటే కర్తవ్య కర్మలను, కర్తృత్వ అభిమానాన్ని వదిలిపెట్టి చేశారు. అది ఇక్కడ ముఖ్యం. అందుకేంటి అకర్మానేక సుకర్మిణే నమః. స్వార్థపూరితం అంటే కర్మ చేయకపోయినా ఏం పర్వాలా, కానీ కర్మలు చేశారు. ఎలా చేశారు? సుకర్మలు చేశారు. మంచి కర్మ. మంచి కర్మ అంటే అర్థం ఏంటి? నిస్వార్థంగా, స్వార్థరహితంగా. ఒక పని చేస్తే ఏమొస్తుందని కాదు. ఒక ఉద్యోగం చేస్తావా అంటే ఉద్యోగం ఏమిటని అడగట్లా, ఎంత ఇస్తావని అడుగుతున్నాడు. ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అసలు ఆ ఉద్యోగం ఏమిటి, మనం చేయగలుగుతామా లేదా, ముందు జీతం ఎంత ఇస్తావో చెప్పంట. అలా దైవం దగ్గర అలా కాదు. నువ్వు ముందు నా కోరికలు తీర్చు, తర్వాత చూస్తాలే నీ కదా. అలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. కానీ దాము అన్నలాగా ఉండాలంటే, నానాసాహెబ్ చాందోర్కర్ లాగా ఉండాలంటే, శ్యామలాగా ఉండాలంటే
తాతయ్యలాగా ఉండాలంటే, లక్ష్మీబాయి సింధేలాగా ఉండాలంటే, బాయిజమ్మలాగా ఉండాలంటే, వారెలా ఉన్నారో అలా ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇక అందులో ముఖ్యంగా దాము అన్న మొట్టమొదటిసారి 1897 బాబా దర్శనము పొందిన సంవత్సరం. అతని అదృష్టము పండింది. చూడండి, 1897 శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం జరుగుతున్నప్పుడు దాము అన్న జెండాను సమర్పించాడు భక్తి శ్రద్ధలతో. అలా ప్రారంభమైన దాము అన్న యొక్క జీవనం సాయి మార్గంలో, సాయి సేవలో నడుస్తూ ఉంది. దాము అన్న యొక్క గుణగణాలు చాలా ఏంటంటే, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబా యొక్క సలహా తీసుకొని, ఆయన ఆశీర్వచనం తీసుకొని, ఆయన ఆదేశం తీసుకొని ఆచరించేవాడు. స్నేహితుడు ఫోన్ చేశాడు బొంబాయి నుండి, జట్టి వ్యాపారం అని రాసి ఉంటుంది, అంటే పత్తి వ్యాపారం ముందర పార్ట్నర్షిప్కి వస్తావా? ఎందుకంటే లక్షల రూపాయలు ఆర్జించవచ్చు, సముపార్జించవచ్చు. నా స్నేహితుడు కాబట్టి మొట్టమొదటి ప్రిఫరెన్స్ అని అప్పట్లో అనలా, ఇప్పుడు చెప్తున్నప్పుడు మరి మొట్టమొదలుగా అవకాశం నీకు ఇద్దాం అనుకుంటున్నా. ఆలోచించకుండా ఆ పెట్టుబడి ఎంతో చెప్తాను, ఇన్వెస్ట్మెంట్, దాన్ని బట్టి మనం బిజినెస్ చేద్దాం, వ్యాపారం చేద్దాం. అతను ఏమనుకున్నాడంటే, ఎగిరి గంతేసి వెంటనే డబ్బులు ఎట్లా పంపాలి, ఏంటి, ఎవరితో పంపాలి, ఎంత పంపాలని అడుగుతాడేమో అనుకున్నాడు. కానీ చిత్రం ఏంటంటే, నేను మా బాబాను కనుక్కొని నేను చెప్తాను, నాకు సమయం ఇవ్వను. ఇతను ఆశ్చర్యపోయాడు. వెంటనే ఉత్తరం రాశాడు షిరిడీకి. శ్యామకు చేరింది, అందరూ కూడా శ్యామ పేరు మీదే రాసేవారు. ఆ ఉత్తరం రాసిన తర్వాత బాబా దగ్గరికి చేరింది. శ్యామ తీసుకుని వెళ్ళాడు, బాబా ముందు పెట్టాడు. బాబా కావాలని ఆయన చాలా, చూడండి ఏమన్నాడు చూడండి, ఏంటి శ్యామ ఆ ఉత్తరం అన్నాడు. అదే బాబా ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది కదండి, దాము అన్న దగ్గర నుంచి వచ్చింది, నాకు తెలిసి ఏదైనా అడుగుతున్నాడేమో సలహా అనగానే బాబా ఏమన్నాడు చూడండి, ఏమి రాయుచున్నాడు, ఏమి ఎత్తు వేయుచున్నాడు, భగవంతుడిచ్చిన దాంతో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది. సరే సరే వాని ఉత్తరము చదువు అన్నాడు బాబా. శ్యామ ఆశ్చర్యపోయాడు ఒక నిమిషం పాటు. ఇదేంటి విచిత్రము, బాబా నువ్వు విషయం అంతా తెలుసుకున్నట్టుగా మాట్లాడుతున్నావే, నువ్వు జగన్నాటక సూత్రధారి, సర్వం నీకు ఎరుకే, తెలుసు, ఏమీ తెలియనట్లుగా మమ్ములను పిచ్చివాళ్ళని చేస్తావు, ఇక్కడే ఉంటావు, ప్రశాంతంగా కూర్చుంటావు, కానీ మొత్తం ప్రపంచం అంతా తెలుసు, భక్తులందరి గురించి తెలుసు, వారిని ఇక్కడికి తీసుకుని వస్తావు, ఈడ్చుకొని వస్తావు, మరలా ఏం తెలియనట్టుంటావు. ఇలా అనేటప్పటికి, ఓ శ్యామ దయచేసి చదువు, నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను, నన్ను విశ్వసించు వారెవరయ్యా అన్నాడు బాబా. సరే అని చెప్పి ఇంకా శ్యామ ఉత్తరం చదివాడు, విషయాన్ని చెప్పాడు బాబాకు. ఇట్లా జట్టి వ్యాపారం చేస్తాడట, మరి ఏం చేయమంటావు. సేటుకు పిచ్చి ఎక్కినది, అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయుము, తనకు ఉన్న సొగము రెట్టతో సంతృష్టి చెందమని వ్రాయుము, లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము అని చెప్పి బాబా చెప్పాడు. శ్యామ రాశాడు. శ్యామ ఏం చేశాడు, బాబా చెప్పిన దానితో పాటుగా ఏం రాశాడు, నువ్వు వ్యక్తిగతంగా వచ్చి బాబాని దర్శించుకొని అంత ముఖ్యం అనుకుంటే అనుమతి తీసుకో, షిరిడీకి వచ్చి అన్నాడు. దాము చదివాడు, నిరుత్సాహపడ్డాడు, షిరిడీకి ప్రయాణమయ్యాడు, బాబా వద్దకు వచ్చాడు. ద్వారకామాయిలో బాబా పాదసేవ చేసుకుంటున్నాడు. ఇతను
బాబాని అడగలేకపోతున్నాడు, తిడతాడేమో. మనసులో అనుకున్నాడు ఇంత పెద్ద వ్యాపారం కదా, బాబాకు కూడా కాస్త కమిషన్ ఇస్తే ఒప్పుకుంటాడేమో. అంటే కమిషన్ అంటే బాబాకు కూడా ఇస్తే ఇందులో బాగుంటుందేమో కొంత లాభము, అప్పుడు బాబా ఒప్పుకుంటాడు. ఆ మాట అనుకోగానే బాబా వెంటనే దాము వైపు చూశాడు. చూసి ఏమన్నాడు, ప్రాపంచిక విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు, నన్ను అనవసరంగా లాగకు. అదిరిపడ్డాడు దాము. అడగలాతను, మనసులో అనుకున్నాడు. అంటే సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క సమర్థత మనకి ఇక్కడ అర్థమవుతుంది, సుస్పష్టమవుతుంది. విరమించుకున్నాడు ఆలోచన, వెళ్ళిపోయాడు. కొంతకాలానికి బియ్యం వ్యాపారం వచ్చింది, ధాన్యం వ్యాపారం. మరల బాబా వద్దన్నాడు. 5 షేర్లు కొని 7 షేర్లు అమ్మటం ఎందుకంటే కల్తీ చేయాలి కదండి. ఆ వ్యాపారం నీకు పనికిరాదు, ఆ వ్యాపారాన్ని మానుకో, మంచిది కాదు. ఇతనికి అనిపించింది, ఏంటబ్బా ఏది అడిగినా కూడా బాబా ఇట్లా అంటాడు, సాధారణంగా అనిపిస్తుంది కదా. కానీ చిత్రం, ఆ సంవత్సరము పత్తి వ్యాపారం చేసిన వారు నష్టపోయారు తీవ్రంగా. బియ్యం వ్యాపారం చేసేవారు వర్షం పడి బియ్యం అంతా ఆగమాగమైపోయి నష్టమైపోయారు, పూర్తిగా నష్టమైపోయారు. ఈ 2 సంఘటనలు జరిగిన తరువాత దాము అన్నకి అప్పుడు అర్థమే, మనము సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క ఆదేశంతో వెళ్తున్నాం కాబట్టే ఈ రోజున బ్రతికి బట్ట కట్టాం. లేకపోతే తీవ్రమైన నష్టంతో చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది. ఎందుకంటే వాస్తవంగా వంశపారంపర్యంగా ఇతనికి వచ్చే వ్యాపారము గాజుల వ్యాపారం చేస్తూ ఉండేవారు పూర్వీకులందరూ కూడా. ఆ గాజుల వ్యాపారం ఇతనికి చేయటం విసుగు పుట్టింది, అందుకు రకరకాల వ్యాపారాలు వైపోయాడు. మనకి అది మూలంలో పూర్తిగా ఉంటుంది. ఆ తర్వాత అతను అనుకున్నాడు, ఇవన్నీ అనవసరం, మన పూర్వీకులు చేసిందే ఉత్తమం, ఆ వ్యాపారం వైపు అడుగు పెడదాం. బాబా ఉన్నాడు, బాబా చెప్పింది నిజమే, ఉట్టికెక్కి కింద పడి కాళ్ళు విరగొట్టుకుంటారు అన్నాడు, కరెక్ట్, సత్యమే అని దాము అన్న నిర్ణయానికి వచ్చి ఆనాటి నుండి తన వ్యాపారం తను చూసుకుంటూ సుఖంగా చివరి వరకు బాబాకు సేవ చేస్తూ పోయాడు. ఇంకా కూడా కథలు ఉన్నాయి. మనం ఈ కథలను గమనించే ముందు, వెళ్లే ముందు సాయి ప్రశ్న మంజరి, ఈరోజు సాయి ప్రశ్న మంజరిలో ప్రశ్నకు సమాధానం, అలాగే డ్రాలో పేర్లు ఎవరు వచ్చినాయని చూద్దాం. సాయిబాబాకు మధ్యాహ్న హారతి ఏ సమయంలో ఇస్తారు? ప్రతిరోజు మధ్యాహ్న హారతి 12 గంటలకు ఇస్తారు. 12 గంటలు రైట్ ఆన్సర్. కాకడ హారతి 5:30, ఇప్పుడు 4:30 సిరిడి టైం. మధ్యాహ్న హారతి 12 గంటలు. సంధ్య హారతి లేదా ధూపు హారతి, తూపు కాదు, కొంతమంది తూపు హారతి అంటున్నారు, రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. సంధ్య హారతి లేదా ధూపు హారతి లేదా సాయంత్రం హారతి, ఏం పర్వాలేదు, మనకు సులువుగా ఉండేదే పలుకుదాం. రాత్రిపూట పవలింపు సేవ, సంధ్యాహారతి వచ్చి సూర్యాస్తమం ప్రకారం ఉంటుంది. ఒక్కొక్కసారి 6:30కు ఉంటుంది, ఒకసారి 6:45కు ఉంటుంది, ఒకసారి 6:15కు ఉంటుంది, 6 గంటలకు ఉంటుంది. సూర్యాస్తమ సమయం ప్రకారం మారుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. కాలం, చలికాలం ఒక రకం, వేసంకాలం ఒక రకం, అట్లా ఉంటుంది ఆ టైం. సేజహారతి 10 గంటలకు, పవలింపు సేవ రాత్రిపూట. కాబట్టి ఈరోజు ప్రశ్నకు సమాధానం మధ్యాహ్నం 12 గంటలు. ఈరోజు కూడా 105 మంది రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఎవరు ఇవ్వాల? 100% అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు కూడా నేను బాబాని తలుచుకుంటూ ఎక్కడ స్క్రాల్ ఆగుతుందో
వారి పేరుని చెప్పే ప్రయత్నం చేస్తాను. కమలా కుమారి అమ్మ, కమలా కుమారి చివర్లో 5959 సెల్ నెంబర్, టోటల్ నెంబర్ నాకు మాకు కూడా కనిపించేది ఇక్కడ 5959. కమలా కుమారి మార్నింగ్ 10:46కి ఓటు వేసావు తల్లి నువ్వు. సో మీకు మీ కుటుంబ సభ్యులకు సమర్థ సద్గురు సాయి కృప నిండుగా మెండుగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ తండ్రి కృపతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ సంకల్పాలు తొందరగా నెరవేరాలని బాబాను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొకరిని కూడా మనం ఎంపిక చేస్తూ ఉన్నాం. మంజరి అమ్మ 10:33కి నువ్వు ఓట్ చేసావు. మంజరి లాస్ట్ 2 నెంబర్స్ 23. అమ్మ మంజరి, మీకు మీ కుటుంబ సభ్యులకు సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ తండ్రి కృపతో తలపెట్టిన కార్యాలు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ, అలాగే ఓట్ చేసిన మీ అందరికీ, అలాగే వీక్షిస్తున్న మన జీ సాయి కమ్యూనిటీ సభ్యులందరికీ, సాయి సర్వస్వం ప్రేక్షకులకు, సాయి భక్తులకు, జీ సాయి కమ్యూనిటీ ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్కు, జీ సాయి కమ్యూనిటీ వాట్సాప్ ఛానల్ వ్యూవర్స్కు, జీ సాయి కమ్యూనిటీ వ్యూవర్స్కు, టోటల్ మనం ఇవన్నీ ఉన్నాయండి. మనం ఏమేమి తెలుసా, ఎలా బాబా నడిపిస్తున్నాడో చూడండి. జీ సాయి కమ్యూనిటీ వాట్సాప్ కమ్యూనిటీ, ఇది గ్రూప్ కాదు, మీరందరూ ఉన్నది. ఆ తర్వాత జీ సాయి కమ్యూనిటీ ఛానల్, అది ఛానల్కి కమ్యూనిటీకి తేడా ఎక్కడ వస్తుందంటే, కమ్యూనిటీలో ఒకరోజు 24 అవర్స్తో డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఛానల్లో ఉంటాయి, కానీ ఛానల్లో ఉండేవి మీ ఫోన్ మెమరీలో ఉండవు, వాట్సాప్లోనే ఉంటాయి. అదే అడ్వాంటేజ్. దానివల్ల ఏంటంటే 5 రోజులు 6 రోజులు 7 రోజులు 10 రోజులు ముందు కూడా మీరు చూడగలుగుతారు యూట్యూబ్ లాగా. కాబట్టి వాట్సాప్లో ఈ 2, ఇన్స్టాగ్రామ్లో కూడా జీ సాయి కమ్యూనిటీ మన అకౌంట్ పేరు. అలాగే సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, జీ సాయి కమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్, ద్వారకామాయి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇవన్నీ కూడా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ, ముఖ్యంగా నాట్ ప్రేక్షకులు కాదు, సాయి భక్తులందరికీ బాబా కృప లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసావాచ కర్మన బాబాను వేడుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, తదుపరి అంశం, తదుపరి కథలోకి మనం వెళ్దాం. ఇది నిజంగా అద్భుతం. ఆమ్రలీల అంటే ఆమ్ర అంటే మామిడి పండ్ల కథ. మామిడి పండ్ల కథ ఎంతమందికి తెలుసో, తెలిసిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. తెలిసినా తెలియకపోయినా కథ అయితే ఇందులోకి వెళ్తాం, కాసేపు వేయండి. అలాగే సిద్ధంగా ఉండండి, ఒక ప్రశ్న అడగబోతున్నాయి ఈ కథలోంచి. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చాను. ఎక్కడి నుంచి? గోవా నుంచి శ్యామ పేరు మీద మామిడి పండ్లు వచ్చినాయి. మామిడి పండ్లను బాబా అందరికి పంచిపెట్టేస్తూ అందులోంచి ఒక 4 పండ్లు తీసి కొలంబాలో దాచిపెట్టి, ఇది దాము తినాలిరా, దాము కోసం అన్నాడు బాబా. అందరూ తింటున్నారు. మామిడి పండ్లు చాలా రుచిగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. అందులో బాబా మెత్తగా నొక్కి మరి ఇస్తున్నాడు, రసం బాగా వచ్చేస్తుంది జురుతుంటే. ఇది జరిగిన 2 గంటలకు దాము అన్న షిరిడీకి వచ్చాడు, ద్వారకామాయికి వచ్చాడు. అప్పటికే మామిడి పండ్లు అందరు తిన్నారు. ఇంకా ఆశగా కొండ వంక చూస్తున్నారు, ఇంకా 4 ఉన్నాయి కదా, బాబా ఒకటి ఇస్తే బాగుండు, మళ్ళీ తినచ్చు కదా. అదే సమయానికి దాము అన్న ద్వారకామాయిలు అడుగు పెడుతూ ఉన్నాడు. బాబా వెంటనే, రేయ్ ఎందుకురా అందరు ఆ కొండ వైపు చూస్తున్నారు, ఆ 4 పండ్లు దామియాగాడు తిని చావాలి అన్నాడు బాబా. ప్రశ్న కది ఇక్కడ ఆపి ఒక్క నిమిషం ప్రశ్న అడుగుతున్నా. బాబా కొలంబ అంటే ఆ కుండలో ఎన్ని మామిడి పండ్లను పెట్టాడు? ఆన్సర్ టైప్ చేయండి. బాబా కుండలో ఎన్ని మామిడి పండ్లను ఉంచాడు? నేను చెప్పాను ఇప్పుడు కథలో. ఇంకా నేను కథ కంటిన్యూ చేస్తా, ఆన్సర్ మీరు టైప్ చేస్తే తెలిసిన వాళ్ళు చేయి.
దాము ఆ మాట విని కంగారు పడిపోయాడు. ఇదేంటి చావు అంటున్నాడు బాబా, వామ్మో నేను చచ్చిపోతాను ఏంటి, అర్థం కాల. పక్కనే ఉన్న శ్యామను కరెక్ట్ గానే చూసి చెప్తా, మహల్ సపతిని అడిగాడు. పక్కనే ఉన్న మహల్సాపతిని అడిగాడు, భయపడిపోయాడు. ఏంటి మహల్సా గారు ఇట్లా అంటున్నాడు బాబా, నాకేం అర్థం కావట్లా, నేనేం తప్పు చేయలేదా అయ్యో. అప్పుడు మహల్సా ఏమన్నా అంటే, లేదు లేదు కంగారు పడుకు, బాబా అలా చెప్పడు ఎప్పుడు. అంటే అహంకారాన్ని, నేను అన్న అహంకారాన్ని ఆయన సమూలంగా చంపటం అంటే తొలగించటం. కాబట్టి శుభసూచకమే దిగులు పడకన్నాడు. బాబా వద్దకు వెళ్ళాడు, బాబాకు నమస్కరించాడు. బాబా వెంటనే 4 పండ్లు దాముకి ఇచ్చాడు. దాముకి ఇచ్చి ఏమన్నాడు చూడండి, ఇవి నీవు తినవద్దు, నీ చిన్న భార్యకు ఇవ్వుము. ఈ ఆమ్ర లీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించు. చూడండి చెప్పేశాడు బాబా, 4 కుమార్తెలు 4 కొడుకులు. ఎందుకంటే ఇతను ఎంతో మంది జ్యోతిష్కుల దగ్గర తిరిగాడు. నువ్వు ఇంకో వివాహం చేసుకో, సంతానం అయితే కలగదు ఇక్కడ ఎట్టి పరిస్థితులు అని చెప్పాడు. కానీ బాబా ఎప్పుడైతే ఆశీర్వదించాడో, ఎప్పుడైతే మామిడి పండ్లను ఇచ్చాడో బాబా, విచిత్రం జరిగింది. నిజంగానే బాబా అన్నది ఫలించింది. కాలం గడుస్తున్న కొద్దీ నిజంగానే 8 మంది సంతానం, 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు. అంటే ఆ తండ్రి ఇచ్చిన అనుగ్రహం పరిపూర్ణమై అలా దాము అన్నలో భక్తి రెట్టింపు అయిపోయింది. అంతే కదండి, 100 రెట్లు అయిపోయింది, 1 కాదు 2 కాదు. ఆ విధంగా జ్యోతిష్కుని మాటలు ఉత్తమైనవి. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మాత్యాన్ని స్థాపించుచున్నారు. బాబా ఏమన్నాడు భక్తులందరితో, నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన చెందవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు. అప్పుడు మీరు మిక్కిలి మేలు పొందుతారు అని బాబా చెప్పాడు. చాలా గొప్ప మాటలు ఇవన్నీ. మనకు ఆ తండ్రి అందిస్తున్న అభయ సూత్ర. కాబట్టి ఈ అధ్యాయంలో విశేషం ఏంటంటే ఒక ప్రార్థన ఉంది. అంటే భక్తులు, మనము బాబాకు చేయవలసిన ప్రార్థన చదివి వినిపిస్తాను. 203 పేజీలో ఉంటుంది. ప్రతిరోజు కావాలన్నా కూడా మీరు చక్కగా చేయవచ్చు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్ప వృక్షమా, మీ పాదములను మేమెన్నటికీ మరవకుందుము గాక. మీ పాదములను ఎప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటు. ఈ చావు పుట్టుకల నుండి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనివ్వకుండా అడ్డుకొను. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయు వాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు ఆసక్తిని పూర్తిగా నశింపచేయు. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక, చెడ్డవే అగుగాక తరిమివేయి. నీ నామస్మరణం చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా గృహములను శరీరమును మరచునట్లు చేయము. మా అహంకారమును నిర్మూలింపు. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుండునట్లు చేయము. తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు చేయము. మనశ్చాంచల్యము తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపము. నీ లీలామృతమును త్రాగు భాగ్యమును మాకు ప్రసాదించుము.
నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను నీ లీలామృతము తాగు భాగ్యము కలిగినది. ఈ విధంగా గొప్ప ప్రార్థనను ఇందులో ప్రస్తావన చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత దాము అన్న స్వయంగా హేమాడ్ పంత్ గారికి ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలం, స్టేట్మెంట్, నోట్ ఏంటంటే, ఒకరోజు బాబా బయట అందరితో నించుని ఉన్నప్పుడు దాము అన్న వెళ్ళాడట. బాబా, ఒక ప్రశ్న ఉంది, అడగచ్చా? ఎంతో మంది నీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, అందరికీ మోక్షం ఇస్తావా? అప్పుడు బాబా, మామిడి పండ్ల వైపు మామిడి పండ్లు పూత పూసి ఉన్నప్పుడు చూడు, పువ్వులన్నీ పండ్లైనచో ఎంత మంచి పంటగును, కానీ అట్లగున పువ్వుగానే చాలా మటుకు రాలిపోవు. గాలికి కొన్ని పిందెలు రాలిపోవు, కొన్ని మాత్రమే మిగులును అన్నాడు. అంటే భక్తి, శ్రద్ధ ఇవి ముఖ్యం చాలా. రెండో ప్రశ్న దాము తన గురించి అడిగాడు. బాబా, భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడనెట్లు నడుపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? నా గతేం? బాధపడితే ఏడుస్తూ అడిగాడు బాబా. ఎందుకంటే 1918 ముందు ఇది, బాబా మహాసమాధి ముందు. నువ్వు వెళ్ళిపోతే, నువ్వు లేకపోతే, నేను ఒంటరివాడిని అయిపోతే నా జీవితం ఏంటి? నేనేమైపోతా? అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండేదను అన్నాడు బాబా. 1918కి ముందు బాబా దాము అని ఇచ్చిన స్టేట్మెంట్స్ నాకు ప్రతి క్షణం ఆయన అనుభూతి ఇచ్చాడు. బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు ఈ రోజు వరకు. 1910, 1911లో ఒక విషయం జరిగింది. నా సోదరులు వేరుపడింది. నా సోదరి కాలధర్మం పొందింది. నా ఇంట దొంగతనం జరిగింది. పోలీసు విచారణ జరిగింది. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యాను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. బాబా వద్దకు పోగా వారి ఉపదేశంతో, వారి దర్శనంతో శాంతింపచేసి అప్పా కొలకర్ని ఇంట్లో బొబ్బట్లతో విందు గావించి నా నుదుట చందనం పూసి, నా ఇంటిలో దొంగతనం జరిగినది. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్, నా 30 సంవత్సరముల నుండి ఉండు స్నేహితుడే దొంగతనం. చూడండి, 30 ఏళ్ల పాటు, అంటే ఎంతో పెద్ద స్నేహం. అతనే ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగతనం చేశాడు. భార్య యొక్క నత్తు అంటే నాసిక ముక్కు ఆభరణం పెద్దది, అది కూడా చాలా సెంటిమెంట్, అది కూడా అన్ని ఎత్తుకుపోయాడు. దాము బాబా ఫోటో ముందు కూర్చొని బోర్మని విలపించాడు, ఏడ్చాడు. తండ్రి, ఇలా అయింది, నాకు మానసిక వేద కలుగుతున్నది. చిత్రమైన విషయం ఏంటంటే, మరునాడే అతను మరల వచ్చి ఇతని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకొని తీసుకొని వెళ్ళినది మొత్తము తిరిగి ఇచ్చేశాడు. కాబట్టి సాయి బంధువులారా, ఈ కథలు కాదు, ఇవి జీవన మార్గాలు, గమ్యాలు. ఈ కథలలోని అంతరార్థాలను, తత్వాలను, బోధనలను అర్థం చేసుకొని ఆచరణ చేస్తూ తండ్రి చూపించిన మార్గంలో సాగినట్లయితే తప్పకుండా మనం దైవాన్ని చేరుకుంటాం. కాబట్టి మీ అందరికీ ఆ శక్తిని, భక్తిని బాబా ప్రసాదించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరొక్కసారి బాబాను వేడుకుంటూ రేపు ఉదయం చైతన్య క్రియ కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.